దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకొని గర్వం, కోపం, ద్వేషం, అసూయ సేవకులలో ఉంది, విశ్వాసులలో ఉంది, ప్రతి మానవుల్లో ఉంది. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఈ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో, మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, అది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. వాళ్ళు ఏదైతే తాకిండ్రో, ఏదైతే చూసిండ్రో, కన్నులతోటి ఏదైతే చూశారో, చెవులతోటి ఏదైతే విన్నారో, చేతులతోటి ఏదైతే తాకారో, ఆ జీవవాక్యమును ప్రచురం చేస్తాడు యోహాను గారు. ఇప్పుడు జీవవాక్యం అనేది ఎవరికి అర్థం కాలేదు ఇప్పుడున్న సేవకులకు. మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇప్పుడున్న సేవకులకు, నాడున్న సేవకులకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చూశారో, కనులతోటి ఏదైతే విన్నారో, ఏదైతే కనుగొన్నారో, ఆ కనుగొన్న వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు. ఇప్పుడున్న సేవకులు వంకర్లు తిప్పుకుంటూ, పాము వంకలు తిప్పుతూ, ఇటు వంకలు తిప్పుతూ, అటు వంకలు తిప్పుతూ, ఇప్పుడు జీవవాక్యాన్ని ఏం చేస్తానంటే కూని చేస్తాను. ఇప్పుడున్న సేవకులు కూని చేసి దాన్ని నిదానించి కనుగొనడం లేదు. వాక్యాన్ని, జీవవాక్యాన్ని తెలియజేయుచున్నాము. ఆ జీవమును ప్రత్యక్షమాయను, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద